అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చాలా అద్భుతంగా మాట్లాడారు. జరిగిన వాస్తవాలు, ఎందుకంటే ఈ పుష్ప 2 విషయంలో జరిగిన హంగామా కానీ, అక్కడ జరిగిన ఆ, తోపులాట, దానివల్ల ప్రాణం పోవడం, ఒక అబ్బాయి హాస్పిటల్లో ఉండడం, దాని మీద చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. అక్కడ జరిగిన తప్పులు కూడా చాలా క్లియర్గా చెప్పారు. హీరో గారికి తెలిసినా కూడా ఆ, ఆయన మిగతా అంటే ఆయన బిహేవియర్ ఎలా ఉంది అనేసి హీరో మళ్ళీ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి, అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి, ఆ తర్వాత నాకు నెక్స్ట్ డే తెలిసింది అన్నట్టు చెప్పారు. ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో సారీ చెప్పినట్టు ఇప్పటి వరకు కనిపించట్లేదు. ఆయనలో పశ్చాత్తాపం అనేది హీరోలో ఎప్పటికీ కనిపించట్లేదు. ఇంకా ఆ హీరో గారి విజ్ఞతగా వదిలేయాలి. ఇవన్నీ పక్కన పెడితే, ఏంటి ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్ గారికి అంటే ఆయనకి ఏదో కాళ్ళు ఇరిగిందా చేరిగిందా అన్నట్టు చెప్పి వెళ్ళారా, లేకపోతే ఎందుకు అంత సానుభూతి చూపించారు హీరో మీద అల్లు అర్జున్ విషయంలోన? దానివల్ల ప్రభుత్వానికి ఇంత దూరం అవ్వాల్సిన అవసరం వచ్చింది. ఎలా చూడాలంటారు దీన్ని? మీ విశ్లేషణ చెప్పండి సార్. ఇప్పుడు జరిగిన సంఘటన గురించి గత ఆల్మోస్ట్ 20 డేస్ 2వ తారీఖు రోజు ఈ సంఘటన జరిగింది. ఇవాళ మనం 22వ తారీఖులో ఉన్నాం. దాదాపుగా ఈ 18-19 రోజులుగా మనందరం దాని మీద చర్చిస్తూ ఉన్న అంశం ఇది. 100కి 100 అల్లు అర్జున్ ఒక హీరోగా తను తన ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయటం అనే అనుకున్నాడు తప్ప దానివల్ల ఎదురు కాబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది కొద్ది మాత్రం కూడా పరిగణలోకి తీసుకొని పర్యవసానం ఈ స్టాంపేడ్ జరిగిందనేది వాస్తవం. ఎందుకంటే పోలీసులకి థియేటర్ వాళ్ళ వైపు నుంచి సమాచారం ఇచ్చింది వాస్తవం. అదే సందర్భంలో థియేటర్ వాళ్ళు హీరోని హీరోయిన్ ని యూనిట్ వాళ్ళని పిలిపించుకుంటాము అని చెప్పిన దాన్ని వ్యతిరేకిస్తూ పోలీస్ సిఐ గారు కూడా 3వ తారీఖు రోజే థియేటర్ వాళ్ళకి సమాచారం అందించింది కూడా వాస్తవం. ఒకసారి ఇక్కడ ఉన్న ఇరుకు నేపథ్యంలో హీరో వస్తే అతని అభిమానులని కంట్రోల్ చేయడం కష్టమవుతుంది కాబట్టి పోలీసు వారు అనుమతి ఇవ్వము అని చెప్పని పోలీసు వారు ఒక స్పష్టమైన సమాచారం థియేటర్ యాజమాన్యానికి ఇచ్చినా కూడా హీరో రావటం అనేది 100కి 100 ఆక్షేపణీయమైన వ్యవహారం. మేము 2వ తారీఖు రోజే సమాచారం ఇచ్చిన మాట చెప్తా ఉన్నారు కానీ దాన్ని అపోజ్ చేస్తూ 3వ తారీఖు రోజే పోలీసులు ఇచ్చిన ప్రత్యుత్తరాన్ని మాత్రం ఇప్పటి వరకు అటు హీరో కానీ థియేటర్ యాజమాన్యం కానీ ఏ స్థాయిలో కూడా ఎక్కడా అడ్మిట్ అవ్వట్లా. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఆ కరెస్పాండెన్స్ అంతా కళ్ళ ముందు స్పష్టమైన డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక దురదృష్టకర సంఘటనకి ఈ అల్లు అర్జున్ గారి రాకే కారణం. ఇప్పుడు అల్లు అర్జున్ ఏం చెప్తా ఉన్నాడు, నేను అదే థియేటర్ కి 20 సంవత్సరాల్లో కనీసం 30 ప్రీమియర్ షోలకు వెళ్ళాను అంటున్నాడు. 30 ప్రీమియర్ షోలకు వెళ్ళుండొచ్చు, కానీ 30 సార్లు అతను రోడ్ షో చేస్తూనే కనుక వెళ్ళున్నట్టయితే ఖచ్చితంగా మొట్టమొదటి రోడ్ షో తర్వాత 2వ రోడ్ షోకి అనుమతి ఇచ్చుండేవాళ్ళు కాదు. గత చాలా సందర్భాలు అతను ప్రీమియర్ షోలకు అటెండ్ అయింది, ఎలా వెళ్ళాడు ఎలా వచ్చాడు అనేది కూడా బయట వాళ్ళకి తెలియదు. కానీ ఈ సినిమా సందర్భంగానే అతను రోడ్ షో చేయడం జరిగింది. రోడ్ షో చేయటం వల్ల అంతగా అభిమానులు గుమ్ముకోవటం జరిగింది, అంతగా తొక్కిసలాటకి కారణమైంది. ఇటువంటి పరిస్థితుల్లో నిన్న చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా చెప్పిన అంటే పోలీసులతోటి వ్యవహరించిన తీరు, అల్లు అర్జున్ ఏం చెప్తున్నాడు తర్వాత ప్రెస్ మీట్ లో, అసలు పోలీసులు నా దగ్గరికి ఎవరు రాలేదు, థియేటర్ యాజమాన్యం వాళ్ళు వచ్చి చెప్తే నేను షో మధ్యలోనే వెళ్ళిపోయానని చెప్తున్నాడు. 100కి 100 ఇది ఆక్షేపణీయమైన సమాధానం. ఎందుకంటున్నానంటే అల్లు అర్జున్ ని రిప్రజెంట్ చేస్తున్న లాయర్ నిరంజన్ రెడ్డి గారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు. ఆయన గౌరవ హైకోర్టుకి అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ ముందు మొట్టమొదటి క్వాష్ పిటిషన్ ఫైల్ చేశారు, తర్వాత ముందస్తు బెయిల్ అడిగారు. ఆ బెయిల్ పిటిషన్ సందర్భంగా ఆయన కోర్టుకి తెలియజేసింది ఏంటి అంటే పోలీసుల బాధ్యత రాహిత్యపు వైఖరి కారణంగా ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. పోలీసులు కూడా గ్యాలరీలో ఉన్న అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు దిగటం మీద ఉత్సాహం చూపించారు తప్ప వాళ్ళు క్రౌడ్ ని కట్టడి చేయడంలో ప్రయత్నం చేయలేదు అని చెప్పని పోలీసులను చులకన చేస్తూ గౌరవ హైకోర్టు ముందు అల్లు అర్జున్ లాయరు వాదించడం జరిగింది. మరి అటువంటి వాదన వినిపిస్తున్నప్పుడు అక్కడే నిలబడి ఉన్న అల్లు అర్జున్ ఏం చెప్పి ఉండాల్సింది? అల్లు అర్జున్ అక్కడ నిలబడి ఉండకపోవచ్చు, కోర్టులో జరిగింది, అల్లు అర్జున్ పోలీసుల విచారణలో ఉన్నాడు, కానీ అల్లు అర్జున్ కుటుంబీకులైనా సరే చెప్పుండాల్సింది కదా, అరే అసలు పోలీసులే మా దగ్గరికి రాలేదని. ఇవాళ మీడియా ముందుకు వచ్చి చెప్తున్నాడు, కోర్టులో వాళ్ళ లాయరు
ఒక కామెడీ పీసులాగా పోలీసులను చిత్రీకరిస్తున్నప్పుడు వాళ్ళ డ్యూటీని గాలి కుదిలేసి అక్కడ తొక్కిసలాట జరుగుతుంది అని చెప్పనే అంశాన్ని విస్మరించి పోలీసులు అంత బాధ్యతరహితంగా వ్యవహరించారు అని చెప్పని తన వాదనని సమర్థించుకోవడానికి వాళ్ళ లాయరు ఆ విధమైన ప్రజెంటేషన్ ఇస్తా ఉన్నప్పుడు 100% అది పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒక అవమానకరమైన వ్యాఖ్య. ఇది ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ పట్ల వ్యవహరించాల్సిన విధంగా కాకుండా వాళ్ళని అవహేళన చేసే వ్యాఖ్యలు చేశారనేది కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. రెండోది వచ్చేటప్పటికి ఫిల్మ్ ఇండస్ట్రీ రెస్పాండ్ అయిన తీరు. ఎస్, ముఖ్యమంత్రి గారు చెప్పింది 100% వాస్తవం. అది మరుసటి రోజు చూస్తా ఉన్నాం మనం. ఆయన అరెస్టు జరిగిన వెంటనే వాళ్ళ ఇంటికి పరిగెత్తుకెళ్ళిపోయిన ఇండస్ట్రీ వాళ్ళని చూసాం. మరుసటి రోజు అసలు తను జైలు నుంచి వస్తున్నాడు అనగానే వాళ్ళ ఇల్లు ముట్టడించినట్టుగా ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం పోలోం అనుకుంటూ వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక వాస్తవ పరిస్థితి ఏంటి అంటే, అల్లు అరవింద్ గారి కుటుంబం సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘ నేపథ్యం కుటుంబం, ఆర్థికంగా బలవంతులు. వాళ్ళ కుటుంబాల్లోనే వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ ఉంది, ప్రొడక్షన్ ఉంది. దాంతో ఇటువంటి వాళ్ళ మెహర్బానీ మనకు అవసరం కాబట్టి అందరూ వెళ్ళి కలిసి వస్తున్నారు కదా, మనం కూడా వెళ్ళి కలిసి వస్తుందిలే, కలిసి వస్తే సరిపోతుంది కదా అని చెప్పని ఒకళ్ళని చూసి ఒకళ్ళు బార్లు కట్టారు. సరే వెళ్ళొచ్చారు. మరి అదే సంఘటనలో బాధితులుగా మారిన కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు అని చెప్పని ఇవాళ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు లేవనెత్తుతున్న ప్రశ్నకి సమాధానం చెప్పగలిగే స్థైర్యం ఉందా, నైతికత ఉందా వీళ్ళ దగ్గర? ఇటువంటి పరిస్థితుల్లో ఈ బారులు కట్టిన వాళ్ళు కానీ, ఈ బాధ్యత రాహిత్యపు ప్రవర్తనకు బాధ్యులైన అల్లు అర్జున్ కానీ వీళ్ళందరూ సాధించింది ఏంటంటే, భవిష్యత్తులో మరే ఇతర సినిమాకి కూడా ప్రీమియర్ షోలు కానీ అలాగే టికెట్ రేట్లు పెంచుకోవడానికి కానీ మేము అనుమతి ఇవ్వము అని చెప్పనే ఒక ఫౌండేషన్ పార్టీ ప్రభుత్వం వైపు నుంచి తీసుకోవడానికి కారకులయ్యారు. ఇవాళ వీళ్ళు చేసిన తప్పుకి భవిష్యత్తులో సినిమాలు దిగిపోయే మిగిలిన ప్రొడ్యూసర్లు అందరూ కూడా, మిగిలిన కాస్టింగ్ అందరూ కూడా జవాబుదారయ్యే పరిస్థితులు ఇవాళ వీళ్ళు సృష్టించారు. అంటే ఎవరి రాజకీయ అవసరాలు, ఎవరి హిపోక్రసీ వాళ్ళు ప్రదర్శించిన పర్యవసానం. ఇవాళ ప్రభుత్వాన్ని ఒక కార్నర్ చేసి, ప్రభుత్వాన్ని ముద్దాయిగా చూపించే ప్రయత్నం చేసి కేటీఆర్ గారు విపరీతమైన ప్రేమ వాత్సల్యాలు ఇండస్ట్రీ మీద చూపిస్తా వచ్చారు. నిన్న రేవంత్ రెడ్డి గారు లేవనెత్తిన ప్రశ్న సహేతుకమైన ప్రశ్న. తెలంగాణ ఉద్యమ సమయంలో అవుట్డోర్ షూటింగ్లు జరుపుతున్న యూనిట్ల మీద దాడులు చేశారు. అదుర్సు లాంటి సినిమా విడుదల సందర్భంగా వివాదాలు సృష్టించారు. బలవంతపు సెటిల్మెంట్లు చేసుకున్నారు అని చెప్పిన ఆరోపణలు వచ్చాయి. బలవంతంగా కప్పాలు కట్టించుకున్నారు అన్న ఆరోపణలు వచ్చాయి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది కాబట్టి కేటీఆర్ గారికి, టిఆర్ఎస్ నాయకత్వానికి సినిమా ఇండస్ట్రీ మీద అవ్యాజమైన ప్రేమ పొంగుకొస్తా ఉంది. 100% కేటీఆర్ గారి అత్యుత్సాహం, అలాగే నిరంజన్ రెడ్డి గారి అత్యుత్సాహం అటు పోలీస్ డిపార్ట్మెంట్ ని కార్నర్ చేయాలి అని చెప్పని ఇవాళ అల్లు అర్జున్ వాదనని బలహీనపరుస్తున్న నిరంజన్ రెడ్డి గారి వాదన, కోర్టులో చేసిన వాదన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఇది నటులుగా వాళ్ళకి ఏ స్థాయిలో ఉండొచ్చు, వాళ్ళ సినిమానికి ఎన్ని వందల కోట్ల రూపాయల కలెక్షన్స్ అయినా రావచ్చు, కానీ వ్యక్తులుగా మానవత్వాన్ని ప్రదర్శించే సందర్భంలో అల్లు అర్జున్ వాళ్ళ ఓడిపోయాడు అనేది వాస్తవం. ఆ అల్లు అర్జున్ కు మద్దతుగా నిలబడి ఎక్కడ లేని హిపోక్రసీ ప్రదర్శించిన సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా ఖచ్చితంగా ఈ జరిగిన సంఘటనకి జవాబుదారీలే. ఇవాళ ఒక సంఘటన జరిగి, ఒక దురదృష్టకర సంఘటన జరిగి సినిమా చూడటానికి వచ్చిన ఒక ప్రేక్షకుల కుటుంబం అక్కడ ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబానికి అండగా నిలవాల్సిన బాధ్యత కూడా ఫిల్మ్ ఇండస్ట్రీదే. కానీ కనీస మాత్రపు, అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక సన్నాయి నొక్కులు నొక్కేవాళ్ళు. వాళ్ళ ట్వీట్ లో కూడా జరిగిన సంఘటన దురదృష్టకరం, ఆ ప్రాణానికి సానుభూతి తెలియజేస్తున్నాం అంటూనే ప్రభుత్వాన్ని విమర్శిస్తా ట్వీట్లు పెట్టేవాళ్ళు. అంటే ప్రభుత్వం ఈ మరణానికి బాధ్యుల? 100% ఈ మరణానికి బాధ్యులు అల్లు అర్జున్. తను రోడ్ షో చేయటం వల్ల మాత్రమే ఇంతటి తొక్కిసలాట జరిగింది. పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేసిన తన థియేటర్కి రావటం,
ఆ థియేటర్ కి వచ్చిన సందర్భంగా దాన్ని ప్రాపర్ గా హ్యాండిల్ చెయ్యని ఆ థియేటర్ యాజమాన్యం. ఎందుకంటే నేను కూడా చాలా సందర్భాల్లో నేను ఫస్ట్ షోకి అటెండ్ అయిన సందర్భాల్లో ఆ సినిమా కాస్టింగ్ థియేటర్కి వచ్చిన సందర్భంలో నేను కూడా పాల్గొన్నా. ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు, ముందుగా ప్రేక్షకులందరినీ థియేటర్లోకి పంపించిన తర్వాత అప్పుడు యూనిట్ సభ్యులు కాస్టింగ్ వచ్చి వాళ్ళ కేటాయించిన సీట్లో కూర్చొని ఇంటర్వెల్ టైంలో ప్రేక్షకుల మధ్యలోకి వచ్చేవాళ్ళు. అంతేగాని రోడ్ షేర్ చేసుకుంటా ఊరేగింపులతో రాలా. వాళ్ళకున్న క్రౌడ్ పుల్లింగ్ పొటెన్షియాలిటీ మీద వాళ్ళు రోడ్డెక్కి రోడ్ షోలు చేస్తే కొన్ని వేల మంది చమవుతారు. థియేటర్ లాంటి బాటిల్ నెక్ ఉండే ప్రాంతాల్లో, నేరో ఎంట్రీ ఉండే ప్రాంతాల్లో అటువంటి వేల మంది క్రౌడ్ ఒకసారిగా జమ అయితే ఎదురుగాబోయే పరిస్థితిని ఆ మాత్రపు కామన్ సెన్స్ లేదా ప్రెడిక్ట్ చేయలేరా? పోలీస్ డిపార్ట్మెంట్ దీని అంతా ఊహించే కదా వాళ్ళు 3వ తారీఖు రోజు లేఖ రాసింది. అయినా సరే చట్టాన్ని మీరి పోలీస్ అనుమతి ఇవ్వకుండా అక్కడికి రావటం అనేది అల్లు అర్జున్ బాధ్యత రాహిత్యం. ఆ బాధ్యత రాహిత్యానికి ఒక కుటుంబం వాళ్ళ బలైపోతే, అదే అంశాన్ని వాళ్ళ ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ వేదిక చెప్తే దాన్ని మా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు, అక్కడ చెప్పినవన్నీ అవాస్తవం, నా దగ్గరికి ఏ పోలీస్ రాలేదు, పోలీస్ వచ్చాడు అని చెప్పని మీ లాయరే హైకోర్టుకి తెలియజేయడం జరిగింది. పోలీసులు వచ్చి సెల్ఫీలు తీసుకున్నారు అని చెప్పని వాళ్ళని అవహేళన చేస్తా చిద్విలాసంగా మీ లాయర్ నిరంజన్ రెడ్డి గారు ఒక కామెడీ పీసులుగా పోలీసులను చిత్రీకరిస్తా హైకోర్టు ముందు మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ ఒక కళ ముందు కనిపిస్తున్న దగ్గర రాష్ట్ర ముఖ్యమంత్రిగా కోట్ల మంది ప్రజలకి జవాబుదారిగా విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం చేతిలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైన ప్రకటన చేయడం జరిగింది. ఇవాళ ఈ సంఘటన దృష్ట్యా, ఈ సంఘటనలో అల్లు అర్జున్ ని తప్పు పట్టాల్సిన ఫిల్మ్ ఇండస్ట్రీ అతనేదో ఒక స్వాతంత్ర పోరాటం చేసి బయటకు వచ్చినట్టుగా, లేదు ఏదో కాందహార్ లో హైజాక్ అయిన ఫ్లైట్ నుంచి విడుదలై బయటకు వచ్చినట్టుగా అతనికి సంఘీభావం తెలిపే ప్రయత్నం చేసి ఇవాళ మొత్తం ఇండస్ట్రీ ప్రయోజనాలకి వాళ్ళకు వాళ్లే ఎసరు తెచ్చుకున్నట్టు అయింది. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్, చాలా బాగా చెప్పారు. ఏదో స్వాతంత్ర పోరాటం, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని అక్కడ పోరాటం చేసి జైలుకి వెళ్ళి ఏదేదో తినేసి దెబ్బలు తినేసి బయటకు వచ్చిన వాటిలాగా క్రియేట్ చేశారు. అందులో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి, అదంతా కూడా షోనే అని చెప్పేసి అందరినీ ఫోన్ చేసి మరీ పిలిపించారు అనేసి వాళ్ళ సినిమా పబ్లిసిటీ కోసం. అలాగే మిగతా నాయకులు కూడా, అంటే అసెంబ్లీలో కొంతమంది చెప్పారు, అక్బరుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు, ఆ, ఏంటంటే అక్బరుద్దీన్ కాదు, ఓవైసీ లీడర్ చెప్పింది ఏంటంటే ఆ, ఇట్లా స్టాంపేడ్ జరిగింది, ఇట్లా తొక్కిసలాట జరిగింది, ప్రాణాలు పోయాయి అంటే ఓకే దిష్టి పోయింది, నా సినిమా సూపర్ హిట్ అవుతుంది అన్నట్టుగా బిహేవ్ చేసినట్టు తెలుస్తుంది. మరి నిజాలు తెలియాలి, కానీ ఇంత బాధ్యతారహితంగా ఉండడం అనేది ఒక ఒక హీరోగా ఉన్న మనిషికి సంబంధించిన విషయం కాదు. ఇది అలా ఉండకూడదు. ఇక ప్రజలు నిర్ణయించుకోవాలి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నా లేదనేసి. ధన్యవాదాలు సార్.